హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా అడ్వకేట్. ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళని చూసుకోవడం కూడా నామోషిగా ఫీల్ అవుతున్నారండి. కోడళ్ళు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, అదే కూతుర్లు, కొడుకులు ఎవరైనా కావచ్చండి, చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఉద్యోగాలు మీకు వచ్చేలా చేసి ప్రతి ఒక్కదానికి మీకు హెల్ప్ చేసి వాళ్ళ కష్టాన్ని మొత్తం ధారపోసి ఈరోజు మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టిన తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి చాలామంది నామోషిగా వాళ్ళు చాదస్తం చేస్తున్నారు. లేదంటే వాళ్ళ ప్రాపర్టీ అంతా తీసేసుకొని వాళ్ళ భార్య బాటలు వినొచ్చు, లేదంటే బిడ్డ అదే కూతురు వాళ్ళ అల్లుడి మాటలు వినో ఏదో ఒక రీజన్తో వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించి రోడ్లపై పడేసి ఓల్డ్ ఏజ్ హోమ్లకి పర్మనెంట్ అయ్యేలా చేస్తున్నారండి. సో ఇలాంటి వాళ్ళ కోసం మన జ్యుడిషియరీ అంటే మన చట్టము వచ్చేసేసి వెల్ఫేర్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ 2007 ద్వారా వాళ్ళకి ఒక న్యాయం అనేది అందించాలనేసి ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో ఎవరైతే ఇలా కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు చూసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మినిమం ఫుడ్ కానీ లేదంటే అట్లీస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెట్టడానికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని ఒక చిన్న చూపుగా చూస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ మాటల్లో ఉంటే అలాంటి వాళ్ళపైన వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. అండ్ మీరు మెయింటెనెన్స్ కూడా అంటే వైఫ్లు ఎలా మెయింటెనెన్స్ తీసుకుంటారో అదే విధంగా మీరు సెక్షన్ 144 BNSS ద్వారా మీరు మెయింటెనెన్స్ కూడా మినిమం 20,000 to 30,000 మీరు మీ పిల్లల నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అది కూతురు కావచ్చు, కొడుకు నుంచి కావచ్చు, ఎవరి ద్వారా అయినా కూడా మీరు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కొడుకు కూతురు ఇద్దరు చనిపోయి ఉంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు మేజర్స్ అయి ఉండి వాళ్ళు జాబ్స్ చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి కూడా మీరు మెయింటెనెన్స్ పొందొచ్చు. మీ జీవితాన్ని సాఫీగా సంతోషంగా గడుపుకోవచ్చండి. సో ఇలా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే చాలామంది ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయండి డే బై డే. సో మీరు పరువు పోతుంది, నా పిల్లల పరువు పోతుందని ఆలోచించద్దు. మీ ప్రాపర్టీ తీసుకొని మిమ్మల్ని బయటికి తోసినప్పుడు అలాంటి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించేస్తారు? అట్లీస్ట్ మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెట్టని సిచ్యువేషన్లో ఉంటే, అట్లీస్ట్ ఫుడ్ కూడా పెట్టుకోకుంటే అలాంటి వాళ్ళపై ఎందుకు కనికరం చూపిస్తారండి? సో ఇలాంటి లా పాయింట్స్ తెలుసుకోండి, మీరు కూడా ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.